దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. చేరవచ్చిన మీకందరికీ దేవుని పేరట శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దైవ గ్రంథం నుంచి మార్క్స్ వార్త 5వ అధ్యాయము మొదటి 20 వచనాల్లో రాయబడినటువంటి సంగతులను మనము ఆలోచన చేద్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము మొదటి 2-3 వచనాలను మనం చదువుదాం. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు. సంఖ్యలతోనెను ఎవడనూ వాణ్ణి బంధింపలేక పోయెను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీలుగా చేసెను గనుక ఎవడునూ వారిని సాధుపరచలేక పోయెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. అందరు కూడా మరి కళ్ళు మూసుకొని మోకరించినట్లయితే ప్రార్థన. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడవు, కృప చూపేటువంటి దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు. ప్రభువా, ఈ దినము మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది నీ కృపా దయ. దేవానికి వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల మేలలో చదవబడిన లేఖన భాగమును దీవించి ఆశీర్వదించండి. వీరిచ్చి మాకు వడ్డించండి. మేము సమృద్ధిగా నీ వాక్యాన్ని అనుభవించి మా జీవితాలను సరిచేసుకొని నీ రాజ్య వారసులుగా సిద్ధపడలాగున మీ కృప మెండుగా అనుగ్రహించి దర్శించుమని, సహాయము చేయమని మీకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, ఈ చదవబడిన లేఖన భాగములో రాయబడిన సంఘటన మనం ఎరిగిన వాళ్ళమే. దయ్యములు పట్టిన వాని గురించి ఇందులో వ్రాయబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు ఇలాంటి శయన దయ్యాలను, అపవిత్రాత్మలను ఆయన వెళ్ళగొట్టినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 2వ వచనంలో ఆయన దోణి దిగగానే అనే మాట వ్రాయబడింది. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చాడంట. ఆయనకు ఎదురుపడెను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మరి అపవిత్రాత్మ పట్టిన వాడొకడు అనే మాట వ్రాయబడింది. అపవిత్రాత్మ పట్టిన వాడొకడు, అపవిత్రాత్మ అనగా సాతాను అని అర్థం. సాతాను అని అర్థం. వాని ప్రభావానికి లేక పీడనకు లోనైన వారు అని అర్థంగా మనం బైబిల్లో చూడగలుగుతాం. ఈ అపవిత్ర ఆత్మల గురించి మనకు మత్తయి రాసినాడు, లూకా కూడా వ్రాశాడు. ఇతని గురించి ఈ 3 పుస్తకాల్లో మనకు కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆయన గెరాసేనుల దేశమునకు వచ్చెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఆయన ఇతన్ని రక్షించడానికి, ఇతన్ని కాపాడడానికి మరి ఆయన సముద్రమును దాటి వచ్చాడు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు, అక్కడి నుంచి ఇంతవరకు వచ్చినట్టుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇలాగూ చెప్పుకుందాం.
ఇక్కడ నుంచి మరి ఒకవేళ సముద్రం ఎంత పొడుగున ఉందో అంతవరకు ఆయన వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్ళాడు అంటే కేవలము ఇతని కోసం మాత్రమే వెళ్ళాడు. ఇతని కోసం మాత్రమే. ఒక ఆత్మను రక్షించడానికి ఆయన ప్రయాస తీసుకున్నాడు. ఒక ఆత్మను పరలోకం చేర్చడానికి ఆయన ఎంతో రిస్క్ తీసుకున్నాడు. అవునా? సంగతి మనం గుర్తుంచుకోవాలి. అందుకోసమే ఇక్కడ అపవిత్ర ఆత్మలు పట్టిన ఒకడు అని ఉంది. వాడెక్కడ నివాసం చేసేవాడంట? సమాధులలో అనే మాట ఉంది. సమాధుల నుండి వాడు వచ్చాడు. ఆయనకు ఎదురు పడ్డాడు. ఆయన దిగగానే ఆ వ్యక్తి వచ్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఎదురుపడి ఇలాగూ చెప్పాడు. 3వ వచనంలో, వాడు సమాధులలో వాసము చేసేటవాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాడిని బంధింపలేక పోయెను అనే మాట ఉంది. సంకెళ్లతోనైనను ఎవడు కూడా వాడిని బంధింపలేకపోయాను. ఎవడు బంధింపలేకపోయినాడంట. ఇంటి వారైతేనేమి, సమాజంలో ఉన్నవారైతేనేమి, ఆ గెరాసనుల ప్రాంతంలో ఉన్నవారైతేనేమి, అందరూ కూడా మరి వాడిని బంధించినారు. కానీ వాణ్ణి కుదటగా వారు చేయలేకపోయినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. 4వ వచనంలో ఇలాగ రాయబడింది, పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళను తెంపాడు, కాలు సంఖ్యలను తుత్తునీలుగా చేశాను గనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను అనే మాట వ్రాయబడింది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, పలుమార్లు కూడా వాడిని బంధించాలని, వాడు సమాధులకు వెళ్లకుండా, కొండలోకి వెళ్లకుండా, కేకలు వేయకుండా వాడిని బంధించాలని చెప్పేసి చేతులకు కాళ్ళకు మరి సంకెళ్ళు వేశారు, గొలుసులతో బంధించినారు. ఒక పశువుని ఏ విధంగా దాన్ని బంధించగలుగుతామో అంతకంటే భద్రతగా తనను బంధించారు. కానీ ఆ వ్యక్తి మరి ఒక దారాన్ని ఏ విధంగా మనము తుంటలుగా చేస్తామో ఆ విధంగా ఈ బేడీలను, ఈ సంకెళ్లను, ఈ గొలుసులను తుత్తునీలుగా చేశాడు అనే మాట వ్రాయబడింది. ఎందుకు అంత బలం? అవునా? ఎందుకు అంత బలం అంటే వాడొక్కడే ఎత్తి కదా, వానిలో చాలా దయ్యాలు ఉన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అందుకోసమే వాణ్ణి సాధుపరచలేకపోయిరి, వాణ్ణి బంధించలేకపోయిరి అనే మాట దేవుని వాక్యం చెబుతుంది. ఇలాగూ ఒకవేళ ఆ ప్రాంతంలో ఉన్నవారు, తల్లిదండ్రులైతేనేమి, అన్నదమ్ములైతేనేమి, ఆ ఊర్లో ఉన్నవారైతేనేమి ఈ విధంగా అనుకుంటారు. ఏమనుకుంటారంటే ఇక వీన్ని బంధించడము మనతో కాదు అనుకుంటారు. మరి కొంతమంది అనుకుంటారు, ఇంకా వీన్ని బాగు చేస్తే ఇంకా దేవుడే బాగు చేయాలబ్బా, ఇంకా మనతో మాత్రం కాదని చెప్పేసి అతన్ని వదిలేసినారు. అందుకోసమే 5వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వాడు ఎల్లప్పుడూ అనే మాట రాయబడింది. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు అనే మాట ఉంది. ఎల్లప్పుడూ కేకలు వేస్తున్నాడంట. ఎక్కడ కేకలు వేస్తున్నాడు? సమాధుల్లో. ఎక్కడ కేకలు వేస్తున్నాడు? కొండల్లో కేకలు వేస్తున్నాడంట. కేకలు వేయడం అది రాత్రింబగళ్ళు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. రాత్రి అనక పగలనక కేకలు, పొడబెబ్బలు. మనం గంట సేపు అరిస్తేనే నోరు నొస్తుంది. అవునా? ఒక గంట సేపు నడిస్తేనే కాళ్ళు నొస్తాయి. కానీ ఇతడు మాత్రము
ఇతడు మాత్రము రాత్రింబగళ్ళు ఎల్లప్పుడూ సమాధుల్లో ఉంటాడు, కొండల్లో ఉంటాడు. సమాధిలో కేకలేస్తాడు, కొండల్లో కేకలేస్తాడు, గ్రామంలో కేకలేస్తాడు. వీని కేకలకు ఎవరు కూడా దరిదాపుకు వెళ్ళేవారు కాదేమో. ఎందుకంటే అతడు ముందే భయంకరంగా ఉన్నాడు. అతడు దిగంబరత్వంతో ఉన్నాడు. అతని శరీరం మీద బట్టలు లేవు. ఇంత ఘోరంగా తానున్నట్టుగా దేవుని వాక్యం చెబుతోంది. అంటే తనను ఒక్కసాట కుదటగా ఉండనివ్వడం లేదు. ఎవరు? అపవిత్రాత్మలు. ఒకసాట ఉందాము అని అనుకోవడానికి లేదు. అవి తీసుకుని వెళ్తూ ఉన్నాయి. సమాధులకు తీసుకువెళ్తున్నాయి, కొండలకు తీసుకువెళ్తున్నాయి. కేకలు, అరుపులు, ఎంత ఘోరం. ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు జాలి అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు పాపము అనిపిస్తుంది. ఇలాంటి వ్యక్తులను చూసినప్పుడు ఒకవేళ వీరమ్మనైనా పాపం చేసినారేమో అనిపిస్తుంది. ఎందుకు దేవుడు ఇంత శిక్ష అని అనిపిస్తుంది. ఎందుకు దేవుడు వీని పుట్టించాలి అనిపిస్తుంది. వాస్తవమే అది. కానీ దయ్యములు పట్టినవాడు, అపవాది చోటిచ్చినవాడు, అపవాది వశములో ఉన్నవాడు ఈ విధంగానే ఉంటాడు అనేది మనం ఎన్నటికీ మర్చిపోకూడదు. అందుకోసమే వాడు కొండల్లో, సమాధుల్లో కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో అనే మాట కూడా ఉంది అక్కడ. 5వ వచనం చివరి లైన్లో తన్ను తాను రాళ్లతో గాయపరచుకొనుచు ఉండెను. తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడంట. రాళ్ళు తీసుకోవడం, శరీరం మీద కొట్టుకోవడం, రాళ్ళు తీసుకోవడం, నెత్తి మీద కొట్టుకోవడం, రాళ్ళు తీసుకోవడం, కాళ్ళ మీద కొట్టుకోవడం, అంత కూడా శరీరం అంతా గాయాలే. రక్తచిత్తమైపోయినాడు. ఆ దుర్వాసనకు, ఆ రక్తం కారుతూ ఉంటే, ఆ దెబ్బలకు కేకలు వేక ఏమేస్తాడు? అరసక ఏం చేస్తాడు? తను తాను గాయపరుచుకుంటున్నాడు, రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు. ఒక పిచ్చివాడిని చూస్తేనే మనం దగ్గరికి పోం. ఎందుకంటే వాడు దేంతో కొడతాడో ఎవరికి తెలియదు. ఒక మెంటలను చూస్తే మనం దగ్గరికి పోం. ఎందుకంటే వాడు దేంతో కొడతాడో ఎవరికి తెలియదు. భయపడతాం, పరిగెత్తుతాం, అవసరమైతే దాపెట్టుకుంటాం. కారణం వాడు రాళ్ళతో కొడతాడు అని, కట్టెలతో కొడతాడు అని, వెంబడిస్తాడు అని. ఎంత భయమో వినండి. తను తానే రాళ్ళతో గాయపరుచుకుంటున్నాడు. వానకు, ఎండకు, చలికి ఒంటి మీద బట్టలు లేవు. పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి మనము ఆలోచన చేసేవారుగా ఉండాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. సోదరి సోదరులారా, ఇలాంటి వారు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అని మనకు అర్థమవుతుంది కదా. గమనించుదాం. 6వ వచనం కూడా చదువుదాం. ఈ 6వ వచనంలో రాయబడిన మాట అంటే, వాడు దూరము నుండి యేసును చూచి అన్న మాట ఉంది. వాడు దూరము నుండి యేసును చూచినాడు. యేసు ప్రభువు కనిపించినాడు వానికి. ఎంత దూరమో తెలియదు కానీ, ఎంత ఏడమో తెలియదు కానీ, ఇందులో రాయబడిన మాట ప్రకారంగా వాడు దూరము నుండి యేసును చూచి, దూరం నుండి యేసును చూచినాడు. యేసును చూడాలి. యేసు ఎవరు? రక్షకుడు, రక్షించువాడు. కాబట్టి వాడు యేసును చూచినాడు, యేసును చూచాడు, పరిగెత్తుకొని వచ్చినాడు. యేసును చూశాడు, పరిగెత్తుకొని వచ్చినాడు. పరుగు అంతే, నడిసేది లేతాను. ఎక్కడికి వెళ్ళినా పరుగే, ఎక్కడికి వెళ్ళినా పరుగే. పరుగు పందెంలో పెడితే ఇతడు గెలుస్తాడేమో అనిపిస్తుంది.
ఎందుకంటే తాను కాదు కదా పరిగెత్తేది, తనలో ఉన్నటువంటి అపవిత్రాత్మలే పరిగెత్తినిస్తున్నాయి. అపవిత్రాత్మలు పరిగెత్తేటట్టు చేస్తున్నాయి అన్నమాట. అందుకోసమే దూరం నుండి చూచినాడు, పరిగెత్తుకొని వచ్చాడు. ఆయనకు నమస్కారము చేసినాడు. ఒకటవది చూచాడు, రెండవది పరిగెత్తినాడు, మూడవది నమస్కారము చేసినాడు ఆయనకు. అంటే తన్ను తాను ప్రభు సన్నిధిలో తగ్గించుకున్నాడు. రండి నమస్కారము చేసి సాగిలపడదామని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా తాను వచ్చి యేసు ప్రభువునకు సాగిలపడ్డాడు, నమస్కారము చేశాడని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. 7వ వచనం చదువుకుందాం. 7వ వచనంలో యేసు అని అన్నాడు, రక్షకుడా అంటున్నాడు. రక్షకుడా అని కేకలేశాడు. సర్వోన్నతుని దేవుని కుమారుడా అని అన్నాడు. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటే తానెవరో ఆయనకు తెలుసు. అవునా? ఈ అపవిత్రాత్మను పట్టిన వానికి యేసు ప్రభు ఎవరో తెలుసు. ఎవరంట ఆయన? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఈనాడు దయ్యాలకు తెలుసు యేసు ప్రభు ఎవరో, దేవుడెవరో దయ్యాలకు తెలుసు, కానీ మనిషికి తెలియడం లేదు. యేసు ప్రభు అనగానే ఎదుగో ఆయన పలాని వారి దేవుడు అంటారు, పలాని కులానికి చెందినవారు అంటారు. కానీ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అపోస్తుల కార్యం 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనే మాట ఉంది. ఆయన అందరికీ దేవుడు. కొందరికి మాత్రమే కాదు, ఒక దేశానికి మాత్రమే కాదు, ఒక ప్రాంతానికి మాత్రమే కాదు, అందరికీ అని దేవుని వాక్యం చెబుతుంది. అందరినీ ప్రేమించినాడు, అందరి కోసమే దిగివచ్చినాడు, అందరి కోసమే కలవరి శిలువలో ఆయన ప్రాణం పెట్టినవాడు, రక్తం కార్చినవాడు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు అని వేదాలు చెప్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని అన్నాడు. అంటే యేసు ప్రభు ఎవరో దయ్యాలకు బాగా తెలుసు, కానీ మనిషికి మాత్రం తెలియటంలే, బావునలకు తెలియటం లేదు. ఎంత ఘోరమో చూడండి. సోదరులారా, యేసు ప్రభువును వెరుగుదువా? యేసు ప్రభువు దేవుడని వెరుగుదువా? సంతోషం. కానీ ఆయన ఎవరో తెలియకపోతే కనుక నీ అంత దౌర్భాగ్యుడు మరొకడు లేడని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ప్రతి ఒక్కరు తెలుసు మనకు. ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, ప్రధానమంత్రి తెలుసు, ప్రతి నాయకుడు తెలుసు మనకు. కానీ యేసు ప్రభు ఎవరు తెలియడం లేదు. యేసు ప్రభు లోకరక్షకుడు. యేసు ప్రభు ఆయన అందరికీ ప్రభు అని వాక్యం చెబుతుంది. అతను అంటున్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాడు. నాతో నీకేమయ్యా? నాతో నీకేం పనిందయ్యా అని తాను చూడండి, నన్ను బాధపరచుకుమని, నన్ను బాధ పెట్టొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను, నీకు ఆజ్ఞాపిస్తున్నాను అని అంటున్నాడు. ఎనిమిదవ వచనంలో ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనసుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. అపవిత్రాత్మ
వీని విడిచిపో అని ఆజ్ఞాపించినాడు. అపవిత్ర ఆత్మ, అందరూ అపవిత్రులే కానీ విడిచిపోవాలి. అపవిత్ర ఆత్మ పట్టినవాడు అపవిత్రుడు. అపవిత్ర ఆత్మ పట్టినవాడు దేవునికి దూరస్తుడు. అందుకోసమే లేఖనాలు చెబుతున్నట్టుగా ఈ మనసుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. ఈ మనసుని విడిచిపోమ్మని వానితో చెప్పాను. 9వ వచనంలో ఆయన నీ పేరేమని వాణ్ణి అడుగుగా వాడు నా పేరు సేన అని అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? యేసు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు? దయ్యం పట్టినతోనికైనా దయ్యంతోనికైనా? ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే దయ్యముతో మాట్లాడుతున్నాడు. వినండి, 8వ వచనంలో ఈ మనసుని విడిచిపోమ్మని వానితో చెప్పాను, ఈ మనసుని విడిచిపోని వానితో చెప్పాను అనే మాట ఉంది. 9వ వచనంలో ఆయన నీ పేరేమని అడిగినాడు. నీ పేరేమి అని ఆయన అడిగాడు. ఈ ఒక్కసారి సుమా అడిగింది, నీ పేరేమని అడిగినాడు. ఎక్కడ ఆయన పేరు అడగలేదు, ఎవరిని పేరు అడగలేదు. చాలామంది దీన్ని పట్టుకొని అపవిత్ర ఆత్మను పట్టిన వారు సంఘానికి వస్తే అడుగుతారు కదా, జుట్టు పట్టుకొని బైబిల్ నెత్తిన పెట్టి కొట్టి, నీ పేరేమి, ఎక్కడి నుంచి వచ్చినావు, నీకేం పనిది ఇతని పట్టడానికి, నీకు అవసరమా, వెళ్ళిపో అని పీడించి కొట్టి ఇలాగా చేసేవారు ఎంతమంది లేరు? సోదరుడా గమనించండి, ఆయన ఇక్కడ మాత్రమే ఆ మాట సంబోధించినాడు. గుర్తుంచుకోవాల్సిన విషయం, ఆయన నీ పేరేమని వాడిని అడగా వాడు నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులము అని చెప్పి, ఒక్కడు కాదంట అనేకులం అంటున్నాడు. ఒక్కనిలో ఒక్కడుంటేనే బాధ ఇంత అంత కాదు, ఒక్కరు పడితేనే బాధ ఇంత అంత కాదు, కానీ వీనికి అనేకులు ఉన్నారంట. ఇతనిలో ఎంతమంది ఉన్నారు అపవిత్ర ఆత్మలు? అనేకులు అని రాయబడింది. అనేకులు అని దేవుని వాక్యం చెబుతుంది. మేము అనేకులం. 10వ వచనంలో తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగులా బతిమాలుకొనగా, అయ్యా మేము అనేకులం, అయితే ఈ దేశం నుండి ఈ ప్రాంతం నుండి మమ్మల్ని తోలివేయవద్దు అని ఆయనను బతిమాలుకొనెను అని వ్రాయబడింది. బతిమాలుకొనెను. దయ్యాలు కూడా బతిమాలుకుంటున్నాయా? దయ్యాలు కూడా బతిమాలుకుంటాయా అంటే బతిమాలుకున్నాయి. ఇక్కడ ఈ దేశం బాగుంది, ఈ ప్రాంతం బాగుంది, ఈ వ్యక్తి నాకు సరిపోయిన వాడే, మేము ఇతనిలో నివాసం చేస్తామయ్యా అని బతిమాలుకున్నారంట. ఎంత ఘోరం! అవి కూడా ఉండాలని ఇష్టపడుతున్నాయి, బతకాలని ఇష్టపడుతున్నాయి, వెళ్ళిపోకూడదని ఇష్టపడుతున్నాయి. ఆయన బతిమాలుకొనెను. వచ్చిన 11లో రాయబడింది, అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందుల్లో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను అనే మాట ఉంది. 10వ వచనంలో బతిమాలుకున్నాయి, 12వ వచనంలో కూడా బతిమాలుకుంటున్నాయి. అయ్యా ఇదిగో ఒకవేళ పంపిస్తే గనుక ఆ పందుల్లోకి పంపించేసి, ఎందుకంటే అపవిత్ర ఆత్మలకు పందులంటే ఇష్టం. అపవిత్ర ఆత్మలకు పందులంటే ఇష్టం.
పరిశుద్ధత అంటే ఇష్టం లేదు, పవిత్రత అంటే ఇష్టం లేదు. పందుల సంగతి మనం మెరుగుదాం కదా. సంగతి గమనించుదాం. వచనం 13. యేసు వాటికి సెలవేగా ఆ పవిత్ర ఆత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దరిని ఒడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. యేసు ప్రభు ఆజ్ఞాపించినాడు, వెళ్ళండి అని ఆజ్ఞాపించినాడు. ఈ దయ్యాలు పరిగెత్తుకొని పోయి పందుల్లో జ్వరపడ్డాయి. ఈ పందులు జ్వరబడిన వెంటనే ఈ పందులు పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన సెలవే కానీ ఆయన సెలవు చొప్పున అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. సోదరులారా, 2000 ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దరిని ఒడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చిపోయినాయి వాక్యం చెబుతూ ఉంది. చచ్చిపోయిన వాక్యం చెబుతూ ఉంది. ఇంకా 14వ వచనంలో దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయినారు. పందులు పారిపోయి సముద్రంలో పడి చచ్చిపోతే ఈ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామాల్లోను సంగతి తెలియజేసినారు. ఏమి సంగతి తెలియజేసినారు? యేసు ప్రభు వచ్చినాడు, మరి సేనా దయ్యం పట్టిన వాడిని బాగు చేసినాడు. ఆ దయ్యాలలోకి పందులకు వచ్చినాయి, పందులు వెళ్ళి సముద్రం పడి చచ్చిపోయినాయి, ఆయన అక్కడ ఉన్నాడు అని పట్టణంలో గ్రామాల్లో ప్రకటించినారు. వచనం 15లో రాయబడిన మాట, జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చారు. జనులు జరిగింది చూడవెళ్ళారు. ఒక వింత జరిగితే చూడనికి వస్తారు, ఒక గొప్ప కార్యం జరిగితే చూడనికి వస్తారు. ప్రజల పని అదే కదా. సోదరులారా, యేసు దగ్గరికి వచ్చిరి. ఎవరు? జనులందరూ. ఎంతమంది వచ్చినా తెలియదు, కానీ యేసు దగ్గరికి వచ్చినారట వాళ్ళందరూ. యేసు దగ్గరికి వచ్చిరి అనే మాట వ్రాయబడింది. సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, సేన దయ్యం పట్టినవాడు బట్టలు ధరించుకొని అంటే అర్థం ఏమిటి? ఇంతకుముందు బట్టలు లేవు, బట్టలు ధరించుకున్నాడు. ఎక్కడి బట్టలు ఎక్కటివి? తనకు ఇలాగ చెప్పుకుందాం. బట్టల కరువేముందండి సమాధుల్లో బట్టల కరువేముంది? ఎవరు చచ్చిపోతే వాళ్ళ బట్టలు ఆడేస్తారు, సమాధుల్లో వేస్తారు. అవునా? ఒకవేళ అక్కడున్న బట్టలే ధరించుకున్నాడేమో తెలియదు, లేదా ఒకవేళ యేసు ప్రభు ఏమైనా బట్టలు ధరింపజేసినాడేమో తెలియదు. ఎందుకంటే ఆదాము అవ్వలకు ఆయనే బట్టలు కుట్టించి కదా చేయించి తొడిగించానని మాట రాయబడింది. ఆయనకు అసాధ్యమైంది ఏముంది? సరే, వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. బట్టలు ధరించుకున్నాడు, స్వస్థ చిత్తుడైనాడు, అంటే బాగుపడ్డాడు. ఇదంతా చూచారు వాళ్ళు. చూచి భయపడిరి అన్నమాట. ఎందుకు భయపడాలా? అతడు బాగైనాడు కదా, అతడు మామూలు మనిషి అయినాడు. ఇప్పుడు
అతనికి ఏం రోగం లేదు, ఇక్కడ దయ్యాలలో వెళ్ళిపోయినాయి, ఆరోగ్యంగా ఉన్నాడు, బట్టలు ధరించుకున్నాడు. ఇంక భయపడాల్సిన పని ఏముంది? వాడు కేకలేస్తుంటే భయపడితే అదొక రకం మంచిదే, వాడు ఎవరినైనా వెంబడిస్తుంటే అదొక రకం మంచిదే, భయపడాల్సిందే. కానీ అదేది లేదు కదా, నిమ్మలంగా కూర్చున్నాడు, ఆరోగ్యంగా కూర్చున్నాడు, సంతోషంగా కూర్చున్నాడు. అయితే ప్రజల్లో మాత్రం భయం, ప్రజల్లో మాత్రం భయం, వాళ్ళు భయపడ్రి అనే మాట ఉంది. వచ్చిన 16, జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా అనే మాట వ్రాయబడింది. ఇక ఏముంది పరిస్థితి చూడండి. వచనము 17 వచనంలో తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలు కొనసాగిరి. అయ్యా యేసు ప్రభువా, మా ప్రాంతాన్ని విడిచిపోయా, మా ప్రాంతంలో వద్దయ్యా. ఎన్నో ఏళ్ళ నుండి ఇతడు బాధపడుతుంటే ఇతను బాగు చేసిన వాళ్ళు లేరు. ఎవడు, ఏ డాక్టర్ బాగా చేయలేదు, ఏ మాంత్రికుడు బాగా చేయలేదు, ఏ జ్యోతిష్కుడు బాగా చేయలేదు, ఏ విద్యావంతుడు బాగా చేయలేదు తనను. యేసు ప్రభు వచ్చి బాగు చేస్తే అయ్యా మాతో పాటు ఉండు అని చెప్పాల్సిన వాళ్ళు, మా మధ్య ఉండయ్యా అని చెప్పాల్సిన వాళ్ళు, కానీ వాళ్ళు మాత్రం అయ్యా మా ప్రాంతాలు విడిచిపెట్టి పోమ్మయ్యా, పో, మా ప్రాంతం విడిచిపోమ్మని ఆయన బతిమాలుకున్నారట. బతిమాలుకున్నారా? అసలు ఇలాంటి వాళ్ళు వస్తే కనుక ఉంచుకుంటారు ఇంకా ఊరిలో, అర్థమవుతుంది కదా. వాడు అట్నే ఉంటే బాగుండు, వాడు తాగి తిరిగి కొట్టి ఇలా చేస్తుంటే ఎవరేమన్నారు? ఒక్కరిని బాగు చేసిన యేసు ప్రభువును వాళ్ళు అంటున్నారు మా ప్రాంతం విడిచిపెట్టిపో. దేవుని వాక్యం చెబుతోంది 18వ వచనంలో, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన వద్ద తన్ను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను అనే మాట ఉంది. వాళ్ళేమో మా ప్రాంతం విడిచిపెట్టి పొమ్మని బతిమాలుకున్నారు, కానీ ఈ దయ్యములు పట్టిన వాడు బాగుపడ్డాడు కదా, వాడు ఆయన యొద్ద తన్ను ఉండనిమ్మని, అయ్యా నేను యొద్ద ఉంటాను, నీతోనే ఉంటాను అని బతిమాలుకున్నాడు. నేను పోను, మా దేశం పోను, మా ప్రాంతం పోను, మా ఇంటికి పోను, నీతోనే ఉంటానయ్యా అని బతిమాలుకున్నాడు. కానీ ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజేయి అని అన్నాడు. తనతో పాటు ఉంటా అని చెప్పినాడు దయ్యములు పట్టినవాడు, ప్రభుతో పాటు ఉంటా అని చెప్పినాడు, కానీ అతనికి సెలవేయలేదంట. సెలవేయక నువ్వు వెళ్ళు, నీ ఇంటి వారికి సంగతి చెప్పు. ఏం చెప్పాలా? ప్రభువుని ఎందుకు కనికరపడ్డాడు, నీకు చేసిన కార్యములంటిని వారికి తెలియజెప్పమనగా అనే మాట ఉంది. కొందరికేమో ఆయన చెప్పొద్దు అన్నాడు, కొందరికేమో ఆయన చెప్పు అన్నాడు. చెప్పొద్దు అన్నవారు వెళ్ళి చెప్పినారు, ఇతనికి డైరెక్ట్ చెప్పినాడు, నువ్వు పోయి చెప్పు అన్నాడు, పోయినాడు తర్వాత. కానీ యేసు ప్రభు
నీకు నాకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని ప్రభు చెబుతున్నాడు. మనలో చాలామంది వెళ్తున్నారు, మరి కొంతమంది వెళ్ళడం లేదు. గమనించుదాం. వచనం 20 చదివి మనం ముగించుకుందాం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలికలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి అనే మాట రాయబడింది. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలికలో ప్రకటింపనారంభింపగా. దెకపోలిక అనగానే 10 నగరాలు అని అర్థం. 10 నగరాల్లో యేసు ప్రభు తనకి ఏం చేసినాడు అది చెప్పినాడు. నా సంగతి మీరు ఎరుగుదురు కదా, నాకు దయ్యాలు పట్టినాయి, సమాధుల్లో కొండలో తిరిగేవాడిని నేను, రాళ్ళు తీసుకొని గాయపరుచుకునేవాడని నేను, ఘోరంగా ఉంటిని నేను, నన్ను చూసి అందరూ భయపడేవాళ్ళు. కానీ యేసు ప్రభు నన్ను బాగు చేసినాడు, యేసు ప్రభు నన్ను స్వస్థపరిచినాడు, యేసు ప్రభు నాకు దేవుడు ఆయన. ఈ సంగతి చెప్పింటాడు అంతే. తనకేం తెలుసు? ఇది తెలుసు అంతే. ఏం తెలుసు అంటే యేసు ప్రభు తనకు రక్షకుడు అని, యేసు ప్రభు తను విమోచించినాడు అని, యేసు ప్రభు తను రక్షించినాడు అని తెలుసు అంతే. ఈ సంగతి వెళ్ళి దెకపోలికలో ప్రకటింపనారంభించినాడంట. అందరూ ఆశ్చర్యపడ్డారు. అతని మాటలు విని అందరూ ఆశ్చర్యపరిచినాడు. ఎంత గొప్ప మాట! సోదరుడా, సోదరి, దేవుడు నీకు చేసిన కార్యాన్ని చెప్పకపోతే ఎలా? ఆయన చెప్పమన్నాడు కదా, చెప్పకపోతే ఎలా? కాబట్టి మనం తగ్గించుకోవాలా, ఆయనను హెచ్చించాలి. నీకోసమై, నా కోసమై, ప్రపంచం నిమిత్తమై 2000 క్రితమే ఆయన కలవరలో చేతులు చాపినాడు. చేతుల్లో చీలలు, కాళ్ళలో పొడవాటి మేకు, డొక్కలో బల్లెం పోటు, శరీరం అంతా కూడా రక్తచిత్తమైపోయింది. తల్ల ములకటం కొట్టబడిన వాడై నీకోసం ప్రాణం పెట్టిన దేవుని గురించి చెప్పలేవా? ఆయన రక్త మాంసాలు తింటున్నావు కదా, చెప్పలేవా? ఆయన గురించి ఒక్క మాట కూడా చెప్పలేవా? దేవుడు నాకు మేలు చేసినాడు, దేవుడు నాకు బాగు చేసినాడు, నా జీవితం ఇలా ఉండే ఇంతకుముందు నమ్మనప్పుడు, ప్రభుని నమ్మిన తర్వాత దేవుడు నాకు ఈ మేలు చేశాడని చెప్పేసి చెప్పలేవా? చెప్పకపోతే విశ్వాసివి కాదు, చెప్పకపోతే సేవకునివి కాదు. సోదరుడా, సోదరి, సహోదరి, యేసు ప్రభు చేసిన మేళ్ళ గురించి చెప్పండి. అనేకులు రక్షణ పొందుతారు, బాగుపడతారు, జీవితాలు మార్చుకుంటారు, విశేషించి భయంకర నరకాన్ని తప్పించుకుంటారు. సంగతి గమనించి సువార్త ప్రకటించడానికి సిద్ధపడదాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు తండ్రి, స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి. మా జీవితాల్లో కార్యం జరిగిన తన కృప చూపించండి. ఎవరైతే ఇతన్ని బంధించటం, ఇతన్ని సాధ్యపరచడం కాదన్నారు, కొందరైతే ఇతని దేవుడే బాగు చేయాలన్నారు. దేవుడే బాగు చేయాలన్న వారి మాటను గెలిచింది. సంగతి మీరు మాకు బయలుపరిచినందుకు స్తోత్రం. దేవా, మీరు ఎవరినైనా బాగు చేయగలుగుతారు. నీకంటూ అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. మా జీవితాలు సరిచేసి సరిదిద్దండి. మమ్మల్ని స్వస్థపరిచి
బాగు చేయండి. ఈ విధంగా అపవిత్రాత్మలు పట్టిన వారు ఎంతమంది ఉన్నారో జ్ఞాపకం చేసుకో తండ్రి, కరుణించండి, వారిని బాగు చేయండి, స్వస్థపరిచి ప్రభువా నిన్ను గురించి ప్రకటించటానికి వారిని ప్రేరేపించి పంపమని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు.